హై గైస్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మినీ బ్లాగ్ అయితే మార్నింగ్ హెవీ వాన్ ఉంది. ఇప్పుడేం చూస్తే హెవీ ఎండ్ ఉంది. ఏంట్రా బాబు క్లైమేట్ ఉన్నటువంటి చేంజ్ అయిపోతుంది, బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది అనుకోని ఇంకైతే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. బేస్డ్ ఆన్ ద రీజన్ మా బ్రదర్ని కలుసుకున్నట్టు మన లక్ ఎంత బాగుందంటే మనం రాగానే 2 ఆటోలు వెళ్ళిపోయి రాకముందే తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా ఎండలో ఉన్న తర్వాత ఇది ఒక ఆటో వచ్చింది. మెయిన్ గా మా బ్రదర్ని కలుసుకున్నట్టు వెళ్ళినట్టుకి వాడికి గ్రాఫిక్స్ ఉంది, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. ఆ ఎక్విప్మెంట్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ దగ్గర ప్రీవియస్ గా డ్రాఫ్టర్స్ ఉంటాయి, అవి తీసుకొని ఇంకా రాగానే హెవీ ట్రాఫిక్ తిరుపతిలో. బస్ స్టాండ్ కి వస్తే ఈ ఫ్రీ బస్ వల్ల అయితే మాత్రం ఎక్కడ చూసినా బస్ జర్నీ చూస్తుంటే భయం వేస్తుంది. మొత్తం తొక్కేసుకుంటున్నారు లేడీస్. చివరికి లక్కీలీ మనకు బస్ దొరికింది, అది కూడా లాస్ట్ సీట్ దొరికింది. మధ్యాహ్నం పూట వెళ్తున్నా కాబట్టి ఆ లాస్ట్ సీట్ లో ఎండ అయితే చంపేసింది. చివరికి పుత్తూరు అయితే రీచ్ అయ్యా. ఇక్కడ ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే కొనాలి. ఆ ఎక్విప్మెంట్స్ ప్రో సర్కిల్స్, కాంపాస్ ఇవన్నీ తీసుకొని దట్స్ ద సిద్ధార్థ కాలేజ్ అయితే కాలేజ్ కి ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రన్స్ అయితే బానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చెకింగ్ చేసుకుని అయితే మన డీటెయిల్స్ అయితే నోట్ చేసుకుంటాం. కాలేజ్ అయితే బానే ఉంది, ఎంట్రన్స్ బాగుంటది అయితే చూడడానికి. కాలేజ్ కి అయితే ఇంకొంచెం ముందరగానే వెళ్తే మాత్రం ఎంబలం ఉంటుంది. ఎంబలం అయితే చూడడానికి చాలా బాగుంటది. అయితే ఇంకా కాలేజ్ ఎంబలం అయితే ఇక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ ద. ఈ కాలేజ్ లో ఎవరికి ఈసీ బ్రాంచ్ నుంచి స్టేట్ ఇంజనీరింగ్ అవార్డు అయితే వచ్చింది. బాగుంది. అయితే వాళ్ళ రోల్ నెంబర్స్ మొత్తం ఇస్తున్నారు. ఇట్స్ ద ఎంసీఏ బ్లాక్స్, అలాగే అగ్రికల్చర్ కొన్ని బ్లాక్స్ అయితే ఇంకా కట్టినారు. ఇదే హాస్టల్. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. నేను వచ్చాక ఈవినింగ్ అయిపోయింది. తర్వాత మా బ్రదర్ని కలుసుకొని ఇంకైతే బయటకు వచ్చాను. ఇవాళ డే ఇలా అయిపోయింది విత్ సన్సెట్ తో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.